నాని గారి పర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పని కూడా చెప్పలేము, ఎందుకంటే అంత రేంజ్ అంత పీక్స్లో ఉన్నాయి. నిజంగా టు బి ఫ్రాంక్ చెప్పుకోవాలంటే దసరాకి ఎన్ని అవార్డులు వచ్చినాయో, ఆయనకి ఎన్ని అవార్డులు వచ్చినాయో అంతకు మించి వస్తాయన్న ఈ సినిమాకి అవార్డులు. అంత మంచిగా ఉంది, అంత మంచి స్టోరీ, మంచి కంటెంట్, ఒక మంచి తీసే విధానం కూడా డైరెక్టర్ గారు వివేక్ ఆత్రేయ గారు మీరు గ్రేట్ సార్. అన్న హీరోకి హీరోయిన్కి సాంగ్ అనేది లేదు, కానీ ఇది ఒక వేరే ఫిలిం, అంటే ఆ ఫిలిం కాదు, ఒక మంచి మెసేజ్ ఉన్న ఫిలిం, మంచి కాన్సెప్ట్ ఉన్న ఫిలిం. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్లు లేవు, రొమాన్స్లు లేవు, లిప్ కిస్లు లేవు, ఏం లేవు, కానీ ఇది ఒక మంచి సినిమా, మంచి ఫైటింగ్స్ ఉన్నాయి, మంచి స్టోరీ ఉంది, మంచి కంటెంట్ ఉన్న సినిమా అన్న వివేక్ ఆత్రేయ గారి పర్ఫార్మెన్స్ తన 4.8 ఇచ్చేస్తాను నేను. థియేటర్ ఎక్స్పీరియన్స్ లో మాత్రం పక్కా అందరు చూడాలి. నాని సెలెక్షన్ ఇప్పటి వరకు అయితే క్రేజీ స్క్రిప్ట్ సెలెక్షన్. ఈ మూవీతో అయితే మాత్రం ఆయన ఓన్లీ లవర్ బాయ్ లానే కాదు, ఒక ప్రాపర్ చేయలేదు. అంటే మార్నింగ్ 8 o'clock వచ్చి మరి ఇంత యాక్షన్ ప్యాక్ ఫిల్మ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్లాప్ కాదు కదా, ఫ్లాప్లో ఎఫ్ వర్డ్ కూడా వాడాలని అడిగితే బొమ్మ బ్లాక్ బస్టర్ ఉంది, మళ్ళీ వెళ్ళి చూడొచ్చు భయ. ఇంకా సుదర్శన్ అయితే పేలిపోయి ఉంటుంది ఈ పాటికి. బీజిఎం జేక్స్ బిజాయ్ గుమ్మేసిండు అసలు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి వాళ్ళిద్దరు యాక్టింగ్కి అయితే దండం పెట్టేచ్చు. ఫైట్స్ ఉండాలి యాక్చువల్లీ, అండ్ దట్ ఈస్ వివేక్ ఆత్రేయ ప్రూవ్డ్ ఇన్ ద ఫిలిం. అంటే సుందరానికి ఎలాగో మనం దాన్ని ఎక్కువ ఇది చేయలేదు, బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ వివేక్ ఆత్రేయ హస్ డన్, అండ్ దిస్ విల్ బి అన్ అదర్ బ్లాక్ బస్టర్ నన్ను అడిగితే. అంత బాగుంది, మళ్ళీ వెళ్ళి చూడొచ్చు. అండ్ ఫైట్స్ ఆర్ వర్త్ ఇట్ నన్ను అడిగితే, చాలా బాగుంది. నెక్ టు నెక్ అన్న అసలు నాని ఏమాత్రం తగ్గకుండా ఎస్జే సూర్య యాక్టింగ్ చేశారు, అండ్ వాళ్ళ ఫైట్స్ అయితే కుమ్మేసిండ్రు, ఇచ్చి వాడుండే. మీకైతే ఫుల్ మీల్స్ ఉంటుంది, వెళ్ళి కూర్చుంటే 3 hours గొంతులు జించుకొని అర్చినాము. మాకు ఇప్పుడు 1 liter వాటర్ పడితే కానీ నా గొంతు సెట్ అవ్వదు బేసిక్గా. చాలా జర్సీ అట్లాంటి మూవీస్ ఆయన దిస్ విల్ బి అన్ అదర్ బ్లాక్ బస్టర్.